ఆప్ అధినేత కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ వేసిన ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. అనంతరం కోర్టు వెలుపల కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు కేజ్రీవాల్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే గత సంవత్సరం అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఇక్కడ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటిది కూడా ఒక అంటే భారతదేశంలో ఒక పెద్ద సంచలనమైనటువంటి కేసు. దీనికి సంబంధించినటువంటిది ఇటు ఢిల్లీ కేంద్రంగా అనుకోవచ్చు, తెలంగాణ కేంద్రంగా ఉండేటటువంటి కీలక వ్యక్తులను అరెస్టు చేసినటువంటిది. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తర్వాత మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడము, కేజ్రీవాల్ ఏకంగా దాదాపు 3.5 నెలల పాటు కూడా అరెస్ట్ కావడం, జైలు జీవితం అనుభవించడం, తాను నిర్దోషి కాదు అంటూ కూడా పలుమార్లు కూడా కోర్టు ముందు విన్నవించినట్టుంది. కానీ ఎట్టకేలకు మద్యం కుంభకోణంలో హౌస్ అవెన్యూ కోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిర్దోషులు అంటూ కూడా కొద్దిసేపు క్రితంగా చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు వెల్లడించడంతో అసలు ఇక్కడ అంటే ఆ సమయంలో కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, ఆయనతో పాటు ఉండేటటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం నన్ను ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి తన కుటుంబ సభ్యులను అనుకోవచ్చు అందరినీ కూడా అంటే చాలా విషయాల్లో కూడా పెద్ద అడ్డంకులను కూడా సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ రోజు నన్ను ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది కోర్టు అంటూ కూడా చాలా భావోద్వేగంతో కన్నీరు మున్నీరైనటువంటిది మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్ మాత్రము గత ప్రభుత్వం చేసింది అంటూ కూడా కొంతమంది ఏదైతే అంటే కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని కోట్ల కుంభకోణం చేసిందంటూ కూడా ప్రభుత్వం కూలిపోవడానికి కూడా నా జైలు జీవితమే కారణం అంటూ కూడా చాలా పలు సందర్భాల్లో చెప్పినటువంటిది ఆప్ ఎమ్మెల్యేలకు ఈ రోజు భారీ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. దాదాపు మనకు ఈ కేసుకు సంబంధించింది మార్చి 21వ తేదీన 2024న ఇక్కడ డైరెక్టర్ ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా జైలు జీవితం అనుభవించారు. జూలై 12వ తేదీన 2024లో ఏదైతే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంతో అతను బయటికి రావడము, అప్పటి నుంచి కూడా అంటే ఎలక్షన్ కి సంబంధించిన అనుకోవచ్చు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పడిపోవడానికి కూడా చాలా కీలకమైనటువంటి ఆయన జైలు జీవితము, ఆయనపై ఉండేటటువంటి ఆరోపణల వల్లనే గత ప్రభుత్వం కూడా పడిపోయినటువంటిది సందర్భం అంతా కూడా మనం చూసాము. కానీ ఈ రోజు ఆయన వెల్లడించినటువంటిది కావాలని అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళ కుట్ర ఫలితంగానే నేను ఈ విధంగా జైలు జీవితం అనుభవించాను. కానీ ఈ రోజు మాత్రము అంటే జయం గెలిచింది అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి కోర్టు అంటే న్యాయం పరంగా నాకు ఏదైతే నేను ఎన్నో రోజుల నుంచి కూడా చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజు కోర్టు తీర్పుతో ఒక భారీ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. దీనికి లింక్ గా ఉండేటటువంటి అటు మనీష్ సిసోడియా కూడా దాదాపు 1.5 సంవత్సరాల పైగా కూడా ఆయన కూడా జైలు జీవితం కూడా అనుభవించేసి ఆయన కూడా బెయిల్ తో బయటకు వచ్చినటువంటిది. కానీ ఒక్కసారిగా కూడా ఈ రోజు పత్రికా ముఖంగా అనుకోవచ్చు, అటు మనీష్ సిసోడియా, ఇటు కేజ్రీవాల్ ఇద్దరు కూడా గతంలో జరిగినటువంటి తప్పులను అన్నిటిని కూడా మరికొద్ది సేపట్లో కీలకంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనిపై కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇదొక చాలా బిగ్ రిలీఫ్. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రము ఒకసారి కీలకమైనటువంటి రాజకీయ ప్రకంపనలకు ఈ కోర్టు తీర్పు కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటిది లింక్ ఉన్నటువంటిది తెలంగాణ కు ఉండేటటువంటి కీలక నేతలు, అటు కల్వకుంట్ల కవిత కూడా ఆమె కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పినటువంటిది. ఇప్పుడు అంటే ఈ కోర్టు తీర్పుతో అటు కేటీఆర్ కి అంటే ఇటు మనకు కల్వకుంట్ల కవితకు కూడా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించినది, ఈ కేసు తీర్పుతో కూడా ఆమె కూడా దీనికి కూడా బిగ్ రిలీఫ్ కూడా రానుందా అన్నది మాత్రం ఒక క్వశ్చనింగ్ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రము ఏదైతే కోర్టు ఉత్తర్వులు చాలా కీలకమైనటువంటి తీర్పును ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రము మరింత ముందుకు వెళ్లే విధంగా మాత్రము రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలు అనుకోవచ్చు, దేశ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి ఈ రోజు తీర్పు రావడంతో ముందు రాజకీయాలు రానున్నటువంటి ఇతర రాష్ట్రాల రాజకీయాలకు కూడా ఒక అంటే దీనిని ముందుగా అంటే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుని ఆయుధంగా తీసుకుని వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.